తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్షణం. తెలుగు ఫ్లేమ్ వీక్షకులందరికీ స్వాగతం. చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్ జీ తెలుగులో సాయంత్రం 6 గంటల స్లాట్లో టెలికాస్ట్ అవుతోంది. ఈ సీరియల్ కథ ఊహించని మలుపు తిరిగింది. ప్రస్తుతం సీరియల్లో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఒకటి చోటు చేసుకోబోతోంది. ఆ ట్విస్ట్ ఏంటి, ఇంతకీ ఏం జరగబోతోంది తెలుసుకునే ముందు ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్ జీ తెలుగులో సాయంత్రం స్లాట్లో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తూ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటోంది. మాహి గౌతమి, రఘు, అర్చన అనంతవేలు, శ్రీచరణ్ తదితరులు ఈ సీరియల్లో నటిస్తున్నారు. ఈ సీరియల్ కథలో భాగ్యలక్ష్మి అందరినీ వదిలి చింతపల్లికి వెళ్లిపోతుంది. మిత్ర భాగ్యలక్ష్మిని ఘోరంగా అపార్థం చేసుకుంటాడు. ఇక రాబోయే ట్విస్ట్ ఏంటంటే, భాగ్యలక్ష్మి ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిపోయిందని, అందులో మిత్రానందన్ భార్య భాగ్యలక్ష్మి చనిపోయింది అని వార్తల్లో చెప్తారు. అయితే భాగ్యలక్ష్మి నిజంగానే చనిపోయిందా, లేదా హీరోయిన్ చేంజ్ చేయడానికి ఇదేమైనా కొత్త ట్విస్ట్ ఇచ్చారా అని అనిపిస్తోంది. ఇటీవల హీరోయిన్ ని రీప్లేస్ చేయడానికి ప్లాస్టిక్ సర్జరీ ఫార్ములాని ఎక్కువగా ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతిలో కూడా అదే జరగబోతున్నట్లు అనిపిస్తోంది. బహుశా మాహి గౌతమి సీరియల్ నుండి క్విట్ అయ్యారేమో, ఆమెని రీప్లేస్ చేయడానికే ఇలా యాక్సిడెంట్ ని ప్లాన్ చేశారేమో అనిపిస్తోంది. చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్లో కొత్త హీరోయిన్ రాబోతుందేమో అని అనిపిస్తోంది. బస్సు ప్రమాదంలో ముఖం పాడైనట్లు మళ్ళీ ఆమెకి కొత్త రూపాన్ని ఇచ్చినట్లు చూపిస్తారేమో అని అనిపిస్తోంది. భాగ్యలక్ష్మి క్యారెక్టర్ లో మరో కొత్త హీరోయిన్ ని ప్రవేశపెడితే ఎలా ఉంటుంది? చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి నుండి మాహి గౌతమి ఏమైనా తప్పుకున్నారా? మీరేమనుకుంటున్నారు? మాహి గౌతమియే భాగ్యలక్ష్మిగా ఉండాలని మీరు కోరుకుంటే కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.